ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోరచ్చు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నలకు రుణ విముక్తి, ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, 31,000 కోట్లతో ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయనున్న ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సబ్ కమిటీ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ లో మీడియా సమావేశంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంచు శ్రీకాంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. 2022 మే 6న వరంగల్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు 2 లక్షల రుణమాఫీ డిక్లరేషన్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మంత్రివర్గం మొత్తం నిన్న నిర్ణయించడం జరిగింది. ఒకేసారి 31,000 కోట్లు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరడం జరుగుతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం తొలి దఫలో 16,000 కోట్లు, రెండో దఫలో 12,000 కోట్లు, మొత్తం కలిపి కూడా 10 సంవత్సరాలలో 28,000 కోట్లు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఏకతాటిపై ఒకేసారి 31,000 కోట్లు రుణమాఫీ చేయడం అన్నది చాలా అరుదైన విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున, రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు వాళ్ళ మంత్రివర్గానికి కూడా.